కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటల ద్వారా మనమందరము ఆత్మీయంగా బలపడినట్లుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లుగా విశ్వాసంతో దేవుని మాటలు విందాం. ఎలా వినాలి? విశ్వాసముతో వినాలి. అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విశ్వాసులు పౌలు గారు మాట్లాడుతున్నాడు అనుకోలేదు, కానీ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఒక మనుషుని ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడు కనుక మాట్లాడేది దేవుడే. దేవుని యొక్క మాటలు మనకు వినబడుతున్నప్పుడు అనాలోచనగా, నిర్లక్ష్యంగా, నిద్రపోతూ ఉండకూడదు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వింటే మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. చాలండి. ప్రియమైన వాళ్ళరా, మనము కడవరి దినాల్లో ఉన్నాం. అంత్య దినాలు, ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ కొరకు మనము సరి అయినటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. సరి అయిన సిద్ధపాటు మనం ఎలా కలిగి ఉంటాము అంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా, ఆ వాక్యానుసారముగా మనం ప్రవర్తించినప్పుడు మనము దేవుని రాకడ కొరకు పరిపూర్ణంగా సిద్ధపడగలుగుతాము. ప్రియులారా, పౌలు గారు ఏమంటున్నాడంటే, ఏ భేదము లేదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, ప్రాంతమని లేదు, ప్రదేశమని లేదు, దేశమని లేదు, ప్రపంచమంతా కూడా ప్రతి మానవుడు, ప్రతి మానవురాలు అందరూ బలహీనులే, అందరూ పాపం చేసిన వారే, అందరూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారే. ఈ యొక్క పరిస్థితి వలన ఏం జరుగుతుందంటే, దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, రక్షింపనేరకయుండునట్లు నా హస్తములు కురుచు కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందం కాలేదు. మీ పాపాలు, మీ దోషాలు దేవునికిని మనకును అడ్డుగోడగా వస్తూ ఉన్నాయి. చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, కానీ పాపం అడ్డం వస్తుంది. ఆ పాపం అడ్డం రావటం ద్వారా ఆశీర్వాదం మనకు కలగట్లేదు, రావట్లేదు. ప్రియులారా, పౌలు గారు అదే అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరము పాపం చేసిన వారమే, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారముగా జీవిస్తూ ఉన్నాము. ఇలాగా సంవత్సరాలు మన జీవితాల్లో జరిగిపోతూ ఉన్నాయి. పాపం వలన వచ్చే జీతము మరణం. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము. ఆ మరణము నిత్య నరకానికి దారితీసిద్ది. ఆ నరకములో యుగయుగాలు ఏడుపును, పండ్లు కొరకటం తప్ప అక్కడ ఏమీ ఉండదు. ప్రియమైన వాళ్ళారా, అయితే ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళి కేకలు పెడుతూ ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. బ్రతికి ఉండంగానే, సజీవంగా ఉండగానే మనం ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బ్రతికుండంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కానీ చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళి, లేకపోతే నరకానికి వెళ్ళి మనం ఆక్రందన విలపించి రోధించిన మనవిని మాత్రం దేవుడు వినడు. దేవుడు ఎప్పుడు వింటాడు? బ్రతికుండంగా ప్రార్థన చేస్తే వింటాడు. చనిపోయినాక చేస్తే వింటాడా?
తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్లకు కూలి వంటకు సమృద్ధిగా అన్నము దొరుకుతుంది, నేను ఇక్కడ ఆకలితో అలమటించిపోతూ ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవటానికి నేను పాత్రుడును కాను, నీ కుమారునిగా గాక నీ కూలి వంటరు ఒకరిగా నన్ను పెట్టుకోమని చెప్దామని మాటలను సిద్ధపరుచుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు తప్పిపోయిన చిన్న కుమారుడు. చూడండి, చాలామంది జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా చాలా తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. వారు తప్పు అని తెలుసుకుని చివరికి దాన్ని సరిదిద్దుకోకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. చదువు లేని వాళ్ళు కాదు, చదువుకున్న వారు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఏమాత్రము జ్ఞానము లేకుండా, ఆలోచన లేకోకుండా. అతను తప్పు చేశాడు, అతనికి బుద్ధి వచ్చింది, తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నాడు. పరలోకానికి నీకు నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించమని అడుగుతున్నాడు. బ్రతికుండంగా అడుగుతున్నాడు కాబట్టి తండ్రి అతన్ని క్షమించాడు. అతని మెడ మీద ముద్దులు పెట్టుకొని ఆ వృద్ధుడైన తండ్రి పరుగును వెళ్ళి కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకొని కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలు కట్టి ఉంగరాలు పెట్టి చెప్పులు కాళ్ళకు తొడిగి నిజంగా దాసుడిగా చేర్చుకోలేదు, కానీ కుమారుడిగానే చేర్చుకున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, చనిపోయిన తర్వాత నువ్వు పాతాళంలోనో లేకపోతే నరకములోనో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. బ్రతికుండంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. చూడండి, పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఎందుకంటే పాపం మనకు అడ్డుగోడగా వస్తుంది, పాపము శాపము అడ్డుగోడగా వస్తుంది. ఈ పాప శాపాలను నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. సత్యమేమో శిక్షించమని చెప్పిద్ది, కృపేమో క్షమించమని చెప్పిద్ది. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, ఆయన కృపగలవాడు. నమ్మువారు ఆయన కృప చేతనే అనగా క్రీస్తేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. యేసు ప్రభువారు మనల్ని విమోచించాడు. ఏం చేశాడు? పాపము నుండి మనల్ని విడిపించాడు, పాప కోపము నుండి మనల్ని తప్పించి రక్షించాడు. ప్రియమైన వాళ్ళరా, ఎలాగున యేసు ప్రభువారు మనల్ని విమోచించాడో మనం చదువుకుందాం. చూడండి, మీరు మీ సొత్తు కాదు. చాలా సందర్భాల్లో నా ఇల్లు నా ఇష్టం, నా వస్తువు నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అని చెబుతామా లేదా? నా ఇష్టం, నేను ఇంతే, నేను మారను అంతేనా? నా మనసుకి ఏది నచ్చితే అది చేస్తాను, నాకు ఏది ఇష్టం అనిపిస్తే అది చేస్తాను, నా ఇష్టం అని అనుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. మనం దేవుని బిడలమే. ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. ఇంతవరకు ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. అయితే మనలో పాపం ఏలుబడి చేస్తుంది కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఈ పాపము నుండి మనల్ని విడిపించటానికి యేసు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకు వచ్చి మనల్ని పాపము నుండి, శాపము నుండి, దౌర్భాగ్యము నుంచి మనల్ని విడిపించాడు, రక్షించాడు. కనుక ఇక మీరు మీ సొత్తు కాదు, ఆయన సొత్తు. మనము దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు మనకు మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి రూపాన్ని ఇచ్చాడు. మంచి రూపాన్ని ఇస్తే లోకములో పాపంలో పడిపోతున్నాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, మనకు నచ్చి చేసుకున్నప్పుడు
కుటుంబాలను పాడు చేసే వాళ్ళ మాటలు మనం వినకూడదు. చూడండి, అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం. అలాగే మనకు సంబంధించినంత మట్టుకు ప్రతిదీ మన సొత్తే, కానీ మనం దేవుని సొత్తు అన్నటువంటి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు.